తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. సమ్మక్క గద్దెకు చేరుకుంది. గద్దెకు చేరుకున్న తర్వాత అసలైనటువంటి అద్భుత ఘట్టం ఇప్పుడు జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ సమ్మక్క సారలమ్మ ఎంట్రన్స్ లో మనం ఉన్నాం. ఇది అసలైనటువంటి జన జాతర అని చెప్పాలి. గిరిజనులు సమ్మక్క వారసులు ఈరోజు ఈ జాతరలో పాల్గొంటున్నారు. మా సమ్మక్క దర్శనం కోసం మేము వస్తున్నామని చెప్పేసి గిరిజనులంతా కూడా ఈ జాతరకు వస్తున్నారు. సో ఇది అసలైనటువంటి హక్కుదారులు, వీళ్ళే ఓనర్లు, వీళ్ళే హక్కుదారులు సమ్మక్కకు. సో వాళ్ళంతా కూడా ఈరోజు సమ్మక్క దర్శనం కోసం ఆదివాసీలంతా కూడా లైన్ గట్టి వస్తున్నారు. ఒకసారి లైన్ చూద్దాం. నా మొహంలో చిరునవ్వు చూస్తే అర్థమవుతుంది ఈ సంబరం ఎంత అంగరంగ వైభవంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు రాజ్ న్యూస్ చూపిస్తోంది. సమ్మక్క గద్దెకు చేరుకున్న తర్వాత ఆదివాసీలంతా కూడా ఆ తల్లిని దర్శించుకోవడానికి, వాళ్ళ తల్లిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? 3 ఏళ్ళకు ఒకసారి మేము మా స్వచ్ఛమైన మా విలువేలిపోయిన మా తల్లి సమ్మక్క సారలమ్మ అనే జాతరకి రావడానికి నేను భద్రాచలం నుంచి వచ్చే దుమ్మగూడెం మండలం ములకనపల్లి ఏరియా పర్ణశాల భార్య అయితే నేను ఖచ్చితంగా అర్తిబిడని ఈ సమ్మక్క తల్లిని తేవడానికి కూడా, ఈ సమ్మక్క తల్లి అంటే నేను ఖచ్చితంగా ఆ తల్లికి నేను ఇష్టపడిన వ్యక్తిని, నేను ఉన్నప్పుడే ఆ తల్లి దిగుయిందని నాకు నేను చెప్పగలను, చెప్తున్నాను. ఆ తల్లి నన్ను కోరుకొని ఇక్కడ పిలవడం జరిగింది. ఆ తల్లికి నచ్చిన వాయిద్యం అనేదే మా ఈ డోలి. ఈ డప్పు శబ్దం కేవలం ఇక్కడే కాదు, వాళ్ళ గుండెల్లోంచి వచ్చేటువంటి శబ్దాలను చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో మనం చూడొచ్చు, ఒక క్యూ లైన్ ఉంది, ఒక పద్ధతిగా క్యూ లైన్గా వాళ్ళు వస్తున్నారు. మనం చూడొచ్చు మహిళలు కూడా ఒక గిరిజన తెగను, గిరిజన సాంప్రదాయాన్ని చూపిస్తూ ఇక్కడ महाराष्ट्र నుంచి चंद्रपुर डिस्ट्रिक्ट ट्राइबल की आदिवासी देवता है. సో అంటే ఒక దేశం అనే కాదు, ఒక రాష్ట్రం అనే కాదు, మనం చూసాం మొన్న కూడా న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో ఆదివాసీలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రపంచంలో అక్కడెక్కడ నుంచి ఇక్కడ వస్తున్నారు. आप कहाँ से आए? ఆదిలాబాద్ से. అచ్చా, ఇంద్రవెల్లి తెలుగు వాళ్ళే. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర అంటే ఒక పండుగ, మాది ఆదివాసుల పండుగ. ఎక్కడెక్కడి నుంచో యావత్ ప్రపంచం నుంచే మా ఆదివాసులు వెచ్చిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. మేము కూడా ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాము. ఇంద్రవెల్లి మండలం పిట్టవంగరం గ్రామం మాది. జై సమ్మక్క సారక్క, జై జై సమ్మక్క సారక్క. జై సమ్మక్క సారలక్క. రైట్. సో మొత్తానికి అంటే ఒక ఆర్భాటం నడుస్తోంది అంగరంగ వైభవంగా. సమ్మక్క సారలమ్మ జాతర నిజానికి మొత్తం ఆదివాసీ జాతర చాలా అద్భుతంగా నడుస్తుంది చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. ప్రతి సంవత్సరం వస్తారా? ఏమనిపిస్తుంది ఇక్కడ చూస్తే? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఆదివాసీ జాతర. అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చాలా బాగా జరుపుతారు. దేవుడికి చూడడానికి వస్తాం కదా సార్, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరు కళాకారులు కూడా వస్తారు కదా, చాలా బాగుంది సార్. శివసత్తుల పూనకాలు, ఆదివాసీ నృత్యాలు, డోలు డప్పు వాయిద్యాలు, పూనకాలతోటి మొత్తం మేడారం మొత్తం కూడా ఈరోజు జరిగేటువంటి ఈ వైభవం ఏదైతే ఉందో ఇది అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనే చెప్పాలి. చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ వేషధారణ బాగుంది, చాలా బాగుంది, రాముడు లాగా కనిపిస్తున్నారు. మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినాం. మాది ఆంధ్ర కళాకారు. మేము ఇక్కడ నృత్యం చేయడానికి వచ్చినాం సమ్మక్క సారక్క జాతరకి. అంటే ఎందుకు నృత్యం ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీ మొక్క అది ఎట్లాంటి? మాది పరంపర నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు. ఇది మేము కూడా ఇది దానికి కాపాడాలనుకుంటున్నాం. మాది ఇది మనోరంజన్ అని ప్రోగ్రామ్ ఉంటుంది సార్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా పేరు బంధుక శంకర్ అని. మేము ప్రతి జాతరకి సమ్మక్క సారక్క జాతరకి ప్రతి సంవత్సరం పిలిస్తే అప్పుడు వచ్చేస్తాము కళాకారులు. మేము ఆ సమాజ్ నుంచి మా ఇది మనోరంజన్ అని ఒక ప్రోగ్రాం ఉంటుంది. దాంట్లో మేము ఇలాంటి కళ చేసుకుంటాము. ఫస్ట్ మా ప్రదేశం మన అప్పుడు కరెంట్ లేకుండే, అప్పుడు టీవీలు అవి మొబైల్ అవి లేకుండే. ఆ టైంకి మా తాత వాళ్ళు అని ఫస్ట్ నుంచి కళ అని చాదర చేస్తుండే. ఇప్పుడు కూడా అది కళని ఇక్కడ
అట్లానే నడుచుకుంటా తీసుకుపోదామని మా ఒక కోరిక. ఎప్పుడు ఎక్కడెక్కడ పిలుస్తారు అక్కడక్కడ పోయి కళ చూపిస్తామని మా కోరిక ఉన్నది. అట్లాగే నడుస్తున్నాం. అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి ఒక ఆర్భాటం నడుస్తోంది. అంటే రకరకాలుగా ఉన్నారు, రాష్ట్రమే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆదివాసీలంతా ఈరోజు మా అమ్మని దర్శించుకుంటాం, మా హక్కు మా అమ్మ అని చెప్పేసి ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పాలి. మేడారంలో జరుగుతున్నటువంటి ఈ ఘట్టం చూడొచ్చు మనం. అక్కడ లయబద్ధంగా జరుగుతున్నటువంటి ఆ డోలు సప్పుళ్లకు చాలా అద్భుతంగా నృత్యాలు చేస్తున్నారని చెప్పాలి. రైట్. చాలా అద్భుతం, చాలా అద్భుతం. మాటలు ఎక్కడ మాట్లాడడానికి చాలా అద్భుతమైనటువంటి ఘట్టం మేడారంలో ఆవిష్కృతమైందని చెప్పాలి. అంగరంగ వైభవంగా ఆదివాసీలు వాళ్ళ అమ్మను దర్శించుకోవడానికి, ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఆదివాసీలంతా కూడా బయలుదేరి వచ్చారు. రాష్ట్రం కాదు దేశం నలుమూల నుంచి కూడా ఆదివాసీలు ఇక్కడికి వచ్చారు. ఆదివాసీలు మొత్తం కూడా తరలి వచ్చారు. అద్భుతమైనటువంటి ఘట్టం మేడారం నడుస్తోంది. నిజానికి ఇక్కడ రిపోర్టింగ్ చేయడం, ఇక్కడ ఈ ప్రజలతో మమేకవడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయాలు కానీ, ఇక్కడ నృత్యాలు కానీ, ఇక్కడ వైవిధ్యభరితంగా జరుగుతున్నటువంటి ఈ చప్పుళ్ళ మధ్యలో మాట్లాడటం కానీ ఒక అదృష్టం, ఒక నభూతో భవిష్యత్తు అని చెప్పాలి. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎవరితో మనం మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే సౌండ్స్ చాలా హెవీగా ఉన్నాయి. హెవీ క్రౌడ్లో ఉంది. బట్ రైట్. అద్భుతం, అద్భుతం. ఆ ఘట్టం ఇది మేడారంలో ఆదివాసీ జాతర అద్భుతంగా జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైందని చెప్పాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ, బట్ ఆదివాసీలు మాత్రం చాలా అద్భుతంగా ఈరోజు సమ్మక్కను దర్శించుకోవడానికి, సారలమ్మను దర్శించుకోవడానికి ఈరోజు వాళ్ళు బయలుదేరారు. చప్పుళ్ళతోటి, లయబద్ధమైనటువంటి నృత్యాలతోటి ఈరోజు సమ్మక్క దర్శనం కోసం ఆదివాసీలు బయలుదేరారు. ఏమనిపిస్తుంది? గమ్మత్ అనిపిస్తుంది సార్. బాగా గమ్మత్. సమ్మక్క సారలమ్మ అంటే జాతర సార్. అంతే. గమ్మత్. ఎన్నేళ్ళ నుంచి వస్తుండ్రు? మేము సార్ కొమరం భీం సార్, ఆసిఫాబాద్ కొమరం భీం డిస్ట్రిక్ట్ సార్. ఆసిఫాబాద్ నుంచి వచ్చినాం సార్. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మేము బాగా అంటే కొంచెం 5-6 సంవత్సరాలు అవుతున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది? గమ్మత్ అనిపిస్తుంది సార్. బాగా జాతర అంటే జాతర సార్. మా ప్రపంచంలో లేదు సార్ ఇటువంటి జాతర. ఒక్కటని కాదు, రెండని కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షల్లో, లక్షలాదిగా, కోటాను కోట్లల్లో తెలంగాణ ప్రజానీకం
మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మేడారం జాతర కోసం, అమ్మవార్ల దర్శనం కోసం, గిరిజన సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్నటువంటి ఈ జాతర నా భూతో నా భవిష్యత్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. చూడొచ్చు, తలపైన కిరీటాలు, నెమలికలే కిరీటాలు. సమ్మక్కకు వజ్ర వైడూర్యాలు ఉండవు, ఆభరణాలు ఉండవు. కానీ వాళ్ళని నమ్ముకున్న భక్తులు మాత్రం ఈ నెమలికలను వైభవంగా చూస్తారు, ఒక కిరీటంలో చూస్తారు. ఎందుకంటే నెమలిక అనేది ఒక స్వచ్ఛమైనటువంటి గుణం కలిగినటువంటి ఒక పక్షి కాబట్టి ఆ నెమలిక ఈ గుర్తుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ నెమలికే కల్మషం లేని తత్వంగా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి తత్వాన్ని ఈరోజు ప్రతిబింబిస్తూ నెమలిక కిరీటాన్ని ధరిస్తూ వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్నారు చెప్పడం ఎలాంటి సందేహం లేదు. మనం చూడొచ్చు, చాలా మంది మహిళలు ఉన్నారు డోల చప్పులతోటి. మాటలు రావట్లేదు, వాస్తవానికి మాటలు రావట్లేదు. ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికే 2 కళ్ళు సరిపోవట్లేదు, అట్లాంటిది మాట్లాడడానికి మాటలు రావట్లేదు, 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అది యాక్చువల్లీ వరంగల్ నుంచి వస్తున్నా. వాస్తవంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఫస్ట్ టైం అంటే ఇంత కళా వైభవంగా ఈ నేచర్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నా. అది చాలా బాగున్నది, నాకు అది చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు నిద్ర వస్తున్నా కూడా నేను పోలేకుండా, ఆకలి అయితే కూడా పోలేకుండా ఉన్నాను. ఇప్పుడు కడుపు నిండిందా? ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై. నేను ఫస్ట్ టైం, నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లా నేను చూస్తాను. నేను కానీ వరంగల్లో ఉండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా మీరు? నేను ఎవ్రీ 2 yearsకి వస్తా. కాకపోతే ఇట్లా ఈ మూమెంట్ అనేది ఇది ఫస్ట్ టైం నేను చూస్తాను. వెరీ గుడ్, దట్ ఈస్ తెలంగాణ. నాకు చాలా అంటే చాలా ఇప్పుడు అంటే ఈ ఒక్క నేను మార్నింగ్ వచ్చిన, కాకపోతే ఇప్పుడు ఈ వ్యూ ఉంది కదా, ఈ వ్యూ అనేది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ అంటే ఈ సెటప్, సెకండ్, థర్డ్ వీళ్ళు పెట్టుకున్నారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగున్నది. నాకు దర్శనం కోసం బయలుదేరి వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి? ఇలవేలుపుల దేవరులను కూడా ఈ మహాజాతరలో మన ప్రధాన ఘట్టం ఏదైతే సమ్మక్క సారలమ్మ తల్లులు ఏదైతే గద్దె మీదకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా సమ్మక్క తల్లులను గద్దెనెక్కించేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈసారి దాదాపుగా ఆదివాసుల్లో ఎన్ని కళారూపాలు అయితే ఉన్నాయో ఆ అన్ని కళారూపాలను కూడా గద్దెనెక్కించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో ఆదివాసీ ఇలవేలుపులు అంటేనే ఇంటి పేరుకి ఒక ఇలవేలుపు దేవరను కొలుచుకునేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆదివాసుల్లో ఉన్నది కాబట్టి ఆదివాసుల్లో ఉండబడినటువంటి 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు అనే ఈ గొట్ల ప్రకారంగా ఆదివాసీ ఇలవేలుపుల దేవరను కూడా ఈ మహాజాతరలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల బద్ధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆదివాసీ సమ్మేళనం తదనంతరం సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలను ఎక్కించి ఈ పూర్తి ఘట్టాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది అంటే అమ్మవార్ల కోసం వాళ్ళ హక్కుగా, వాళ్ళ బిడ్డలుగా. నిజానికి ఈ విషయంలో అమ్మవార్ల కోసం ఎవరున్నారు, ఆదివాసీ బిడ్డల కోసం అంటే అమ్మవార్ల వారసులుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఆ సమ్మక్క సారలమ్మ వారసులే ఈరోజు మహా ర్యాలీగా బయలుదేరుతున్నారు. మనం చూడొచ్చు, మహా ర్యాలీగా బయలుదేరుతున్నారు, హక్కుగా బయలుదేరుతున్నారు, అమ్మవారి రూపంలో బయలుదేరుతున్నారు, అమ్మవారి వేషధారణలో బయలుదేరుతున్నారు, అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నారు, నెత్తిన బంగారంతో బయలుదేరుతున్నారు, నెత్తిన మొక్కులతో బయలుదేరుతున్నారు. మనం చూడొచ్చు. సమ్మక్క తల్లి అనేది అందరికీ తెలుసు. సమ్మక్క తల్లి సారలమ్మ అందరికీ తెలుసు. సమ్మక్క తల్లి తూలముత్తు గురించి ఎవరికీ తెలియదు. నాకు తెలిసి నేను చెప్తున్నా ఈరోజు రాజు న్యూస్ నుంచి సమ్మక్క తల్లి తూలముత్తితో మనం మాట్లాడదాం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రజలకు? సమ్మక్క తల్లి తూలిముత్తి. మాకు ఇన్ని రోజులు మాకు గుర్తింపు లేదు. మా తల్లికి ఇన్ని రోజులు మేము సొంతంగా నైవేద్యం చేస్తున్నాం, సొంతంగా మేము పూజలు చేసుకుంటాం. మా తల్లికి అన్నీ గవర్నమెంట్ నుంచి కానీ అధికార పరంగా కానీ అన్నీ మా మొక్కులకు కానీ మా తల్లికి పూజ కానీ అన్ని సామాన్లు కావాలి.
ఈ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు అన్ని సవ్యంగా జరుగుతున్నాయా? లేదు తల్లి, ఏం జరగట్లేదు. మాకు సవ్యంగా ఏమీ లేవు. మాకు అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు కలగటం లేదు. ఇక్కడ తల్లికి జరిగినట్టు మాకు కూడా జరగాలి. అన్నీ మాకు అన్నీ అందటం లేదు. మా జాతరకు కూడా ఇలాగే అన్నీ కావాలి. ఏం కావాలి? వసతులు, అన్ని వసతులు ఏం వస్తువులు కావాలి మీకు? వాళ్ళు ఏం చేస్తలేరు? పూజ సామాన్లు, గుడి, మాకు స్థలం అన్నీ కావాలి. అమ్మ గుడి కోరుకోదు కదా, అమ్మ గద్దెల మీద ఉంటుంది కదా. తల్లి స్థలం 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 కావాలి. ఇప్పుడు అభివృద్ధి జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఎన్ని రోజులు మట్టుమరుగైన మా తల్లికి ఇప్పుడు అభివృద్ధి వచ్చింది కొద్దిగా. దీంతో అంటే మీరు ఓకేనా, సాటిస్ఫై అయినరా? ఈ అభివృద్ధితోటి కొంత సంతోషంగా ఉన్నారా? కొంత సంతోషంగా. 100 ఏళ్ల చరిత్రకు ఈ రోజు జరుగుతున్న మేడారం జాతరకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కనిపిస్తుంది. ఏం తేడా చూస్తున్నారు? మార్పు చూస్తాను. సో అది అమ్మవారు చెప్తున్న మాట అదే కనిపిస్తోంది. భక్తుల ఇబ్బందులకు సంబంధించి మాకు జాగ కావాలి, అభివృద్ధి జరగాలి అనేది ప్రధానంగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది ఆదివాసీలు హక్కుగా ఈరోజు నెత్తిన బంగారంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి అందరూ వస్తున్నారు. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కరి రూపంలో కూడా అమ్మవారిలాగా భావిస్తూ ఉంటారు. సమ్మక్క సారలమ్మ ఉన్నారు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. సో ఇది మేడారంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఇది మేడారంలో సమ్మక్క ఈరోజు గద్దెకు చేరుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అందరూ గద్దెల మీద ఉండే తర్వాత రాత్రి ఆల్మోస్ట్ 12 గంటల ప్రాంతంలో ఆదివాసీలంతా కూడా అమ్మవార్ల దర్శనం కోసం, మేడారం దర్శనం కోసం ఆదివాసులు తమ హక్కుగా ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నారు. డప్పు చప్పుళ్లతోటి, కళాకారులతోటి, నృత్యాలతోటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఇలవేలపైనటువంటి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వెళ్తున్నారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం మేడారంలో. ఇది వాస్తవానికి ఎవరు మిస్ కావద్దు. ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరు, మోరోవర్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ శుక్రవారం రోజు వెళ్ళిపోవద్దు అన్నది కూడా చాలామంది ఈరోజు అయ్యగారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. బట్ ఈ ఘట్టాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ చూడాలి, అందరూ దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇది ఇక్కడటువంటి పరిస్థితి, ఇక్కడటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని రాజ్ న్యూస్ ఈరోజు ఆవిష్కృతం చేసింది. సో అందరూ కూడా ఈ ఘట్టాన్ని చూడాలనే కోరుకుంటున్నాం. కెమెరామెన్ బాలుతో శ్రీకాంత్, మేడారం, రాజ్ న్యూస్.